అందరికీ హాయ్ అండి. ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క వెనక భాగం గురించి తెలుసుకుందాం. బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్, దాని మెజర్మెంట్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఏబీ ఫుల్ లెంత్ అంటే బ్లౌజ్ యొక్క పొడవు. బ్లౌజ్ యొక్క పొడవు ఎక్కడి నుండి ఎక్కడి వరకు మనకు ఇక్కడ ఏ నుండి బి అంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకు బ్లౌజ్ యొక్క పొడవు. తర్వాత ఏసి సెకండ్ వన్. ఏసి ఏంటి? బ్లౌజ్ యొక్క విడ్త్ అంటే బ్లౌజ్ యొక్క వెడల్పు. బ్లౌజ్ యొక్క వెడల్పు ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఏసి అంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకు బ్లౌజ్ యొక్క వెడల్పు. మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు మనం నడుము యొక్క చుట్టుకొలత తీసుకొని డివైడ్ 4 చేసుకోవాలి. ఎందుకంటే మనకు 4 లేయర్స్ ఉంటుంది ఇది, అందుకే డివైడ్ 4 చేసుకోవాలి. సపోజ్ నడుము యొక్క చుట్టుకొలత 32 ఉంది. 32 ఉంటే దాన్ని డివైడ్ 4 చేసుకోవాలి. డివైడ్ 4 చేస్తే ఎంత వస్తుంది? డివైడ్ 2 చేస్తే 16 వస్తుంది. డివైడ్ 4 చేసినప్పుడు 8 వస్తుంది. 8కి +1 టక్స్ కోసం, 2 ఇంచెస్ కుట్ల కోసం, 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 8 + 1 + 2 అంటే మొత్తం టోటల్ 11 తీసుకోవాలి. తర్వాత థర్డ్ వన్ ఏడి బ్లౌజ్ యొక్క కప్పు. బ్లౌజ్ యొక్క కప్ అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు? ఏడి ఇక్కడ నుండి ఇక్కడి వరకు. బ్లౌజ్ యొక్క వెనుక భాగం మనం ఫోల్డ్ చేసినప్పుడు ఆ మధ్యలో భాగాన్నే బ్లౌజ్ యొక్క కప్ అంటాం. ఏడి ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనకి బ్లౌజ్ యొక్క కప్పు. తర్వాత ఫోర్త్ వన్ డిఈ నెక్ విడ్త్. నెక్ విడ్త్ అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు డిఈ నెక్ విడ్త్. తర్వాత ఫిఫ్త్ వన్ ఏంటి? ఈఎఫ్ నెక్ రౌండ్ 1/2 ఇంచు. నెక్ రౌండ్ 1/2 ఇంచ్ అంటే ఈఎఫ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇది దేనికోసం యూజ్ చేస్తాం మనము? రౌండ్ తిప్పడానికి. మనం నెక్ గీసినప్పుడు, నెక్కి ఇట్లా స్క్వేర్ షేప్ గీసినప్పుడు దాన్ని ఇక్కడ రౌండ్ తిప్పుకోవడానికి ఈ మధ్యలో మనము ఒక 1/2 ఇంచు పైకి తీసుకుంటాం. ఈఎఫ్. సిక్స్త్ వన్ జిహెచ్ షోల్డర్ విడ్త్. షోల్డర్ విడ్త్ అంటే ఏంటి? భుజం యొక్క వెడల్పు. జిహెచ్ అంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకు భుజం వెడల్పు. తర్వాత సెవెంత్ వన్ సిఐ అంటే బ్లౌజ్ యొక్క సైడు. సిఐ ఇక్కడ నుండి ఇక్కడి వరకు అంటే బ్లౌజ్ యొక్క సైడ్ లెంత్ ఇది. ఎయిత్ వన్ హెచ్జే ఆర్మ్ రౌండ్ అంటే చౌక యొక్క రౌండ్. హెచ్జే అంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకు. చంక యొక్క రౌండ్ని మనం డివైడ్ 2 చేసుకోవాలి. 2 చేసుకుంటే మనకి ఇక్కడి నుండి ఇక్కడి వరకు వస్తుంది. తర్వాత నైన్త్ వన్ హెచ్కే ఆర్మ్ డౌన్. మనము ఈ చంక యొక్క రౌండ్ గీయడానికి ముందు ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. తీసుకుంటే ఆర్మ్ రౌండ్ ఈజీగా గీయడానికి వీలుంటుంది. తర్వాత 10th వన్ కేఎల్ ఆర్మ్ రౌండ్ 1.5 ఇంచు. కేఎల్ మనకి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. కేఎల్ అంటే మనం ఈ ఆర్మ్ రౌండ్ ఉంది, ఆర్మ్ రౌండ్ నుండి ఆర్మ్ రౌండ్ గీసేటప్పుడు కొంచెం పైకి అని తీసుకుంటాం కదా, దానికోసం అని చెప్పి ఇక్కడ 1.5 పైనకి మార్క్ చేసుకొని ఈ రౌండ్ చేసుకుంటాం. తర్వాత 11th ఓసి 2 ఇంచెస్ కుట్ల కోసం. మనకి ఓసి ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఓసి ఇది కుట్ల కోసం సైడ్కి ఎక్స్ట్రా తీసుకుంటాం మనం. తర్వాత 12 ఎంఎన్ టక్స్ కోసం 3.5 ఇంచెస్ పైకి. ఎంఎన్ అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు మనం 1 ఇంచు విడ్త్ తీసుకుంటాం. లెంత్ ఎంత తీసుకోవాలి? 3.5 ఇంచు తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడి వరకు.